హాయ్ ఫ్రెండ్స్, పందెం కోళ్ళు అంటేనే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది వైకే ఫార్మ్స్. ఈ విజయవాడ సరౌండింగ్స్లో ఈ ఫామ్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఫామ్లో ఎలాంటి బ్రీడ్స్ ఉంటాయి, వాటి ప్రత్యేకత ఏంటని చెప్పేసి మనతో వివరించడానికి ఈ ఫామ్ యొక్క అధినేత ఏడుకొండల గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ చెప్పండి, ఈ ఫామ్ని ఎప్పుడు స్థాపించారు, అసలు స్థాపించడానికి గల కారణాలు ఏంటి? ఇది మనం స్టార్టింగ్ 2022 నుంచి స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా ఈ ఫామ్ సపోర్ట్ తోట 7 ఎకరాలు ఉంటుంది మన దాన్ని ఇక్కడ సరౌండింగ్ మొత్తం. దీంట్లో ఫస్ట్ పెరుగులని కొంత ఇంట్రెస్ట్ జనాలు చూపిస్తున్నారని పెరుగు స్టార్ట్ చేశాను. తర్వాత ఒక సంవత్సరంలోనే నేను తెలుసుకున్నాను ఏంటంటే ఇందులో కొంచెం ఎవరైనా ఫస్ట్లో ఇది అవుతారు, తర్వాత సంవత్సరంలో పెరుగు అనేది కరెక్ట్ కాదు అనిపించి పెరుగు వదిలేసి మనం ఇండియన్ లైన్కి భీమవరం జాతి అనేది మనం స్టార్ట్ చేసాము. 2022లో ఫామ్ స్టార్ట్ చేసాం. 2023 నుంచి మళ్ళీ ఇండియన్ లైన్కి వచ్చేసాను. పెరుగు కరెక్ట్ కాదనిపించి పెరుగులో కూడా కొంచెం పెద్ద పర్సన్స్ దగ్గరే మన దగ్గర ఈ ఫామ్స్లో బ్రీడింగ్ అనేది ఉంది. పెరుగు ఒరిజినల్ అనేది చిన్న ఫామ్ వాళ్ళు తీసుకొచ్చి పెరుగు అని తీసి అమ్మడం కొన్ని ఫామ్లన్నీ డిస్టర్బ్ అయినాయి అనుకుంటాను. నాకు సర్వేలో నేను అది కరెక్ట్ కాదనిపించి నేను ముందుగానే గెస్ చేసి దాని నుంచి సైడ్ నా దగ్గర పెరుగు అయితే ఏదైతే ఉందో టాప్ మోస్ట్ అనేది ఒక బ్రీడర్ని పక్కన తీసుకుని కనవన్నీ స్క్రాప్ చేసేసాం. తర్వాత ఇండియన్ లైన్ అనేది పట్టుకున్నాం. రీసెంట్గా మనం రత్తయ్య గారి లైన్ అనేది మనం ఆయన గురువు గారు ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇది పరిస్థితి ఇట్లా ఉంది, నాకు మంచి కోడ్ కావాలి, నేను అవుట్పుట్ తీయాలి అంటే నాకు బ్రీడింగ్ యూనిట్ కావాలని గురువు గారి దగ్గరికి వెళ్ళాను. రత్తయ్య గారి దగ్గర, రంగాపురం రత్తయ్య గారి దగ్గరికి. ఆయన బాగా ముందు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా మెలకువలని చెప్పారు. ప్లస్ ఒక బ్రీడింగ్ అనేది నాకు ఒక 6 పెట్టలో ఒక పుంజనిచ్చారు. వాటి నుంచి అవుట్పుట్ తీస్తే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఆయనకి అప్డేట్ చేశాను ఎప్పటికప్పుడే. ఆయన అప్డేట్ చేసి వెంటనే రిలీజ్ అయ్యి మన ఫామ్కి వచ్చి చూసి చాలా బాగా పెంచుతున్నావు చిన్న, ఎట్లాగే పెంచాలి, ఎట్లాగే ఉండాలి, నీ ఇలాంటి వాళ్ళు చాలా నీట్గా పెంచావు, నువ్వు జాబ్ చేసుకుంటా ఉండి ఈ ఫామ్ డెవలప్ చేసావంటే చాలా గ్రేట్. అది చిన్న విషయం అయితే కాదని ఆయన కూడా నాకు చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఏ బ్రీడ్ ఎక్కువగా మనకి సేల్ అవుతుందండి? ఇండియన్ బ్రీడే సేల్ అవుతుంది. పెరుగు అనేది ఎవరు ఇష్టపడలే లేరు, తెలియని వాళ్ళు పెరుగు అడుగుతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెరుగుకి ఇండియన్ బ్రీడ్కి అంటే వేరియేషన్ అనేది ఉంటుంది. ఇండియన్ బ్రీడ్ బోన్ పవర్ బాగుంటుంది, షఫ్లింగ్ దాన్ని కత్తి వాడకం బాగుంటుంది. ఈ పెరుగులో ఏంటది షఫ్లింగే ఉంటుంది కానీ బోన్ పవర్ ఉండట్లేదు. దానికి ఏంటంటే పందెంలో కత్తి పడట్లేదు దానికి. యాక్చువల్గా మెయిన్ డిఫరెన్స్ అదే. అందరూ గెస్ట్ ఫాస్ట్ ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే ఫాస్టే చూస్తున్నారు తప్ప కత్తి ఎలా వాడుతుంది అనేది చూడట్లేదు. మెయిన్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పెరుగు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అది కరెక్ట్ కాదంటా నేను. ఓకే, ఇండియన్ లైన్ అంటే మనకి 100% రైట్, కరెక్ట్గా రైట్. అండ్ ఇండియన్ లైన్ కూడా మంచిది సెలెక్ట్ చేసుకోవాలి, మంచిది. వీటికి ఎలాంటి ఫుడ్ వాడతారు? వీటికి వచ్చేసి కొన్ని రకాలు ఉన్నాయండి. స్టార్టింగ్ నుంచి పిల్లలు పుట్టిన కాడి నుంచి 15 రోజుల వరకు ఒక ఫీడ్ ఇస్తాం, స్టార్టర్ ఫీడ్ అని ఇస్తాం. ఏ ఫామ్లో అనేది స్టార్టర్ ఫీడ్ అనేది ఇస్తాం. ఏంటంటే పిల్లలు ఈ మధ్యకాలంలో పిల్లల గ్రోత్ కోసం, పిల్లల మోటాలిటీ కోసం స్టార్టర్ ఫీడ్ ఇస్తాం. ఎట్లా అంటే 15 రోజులు ఫస్ట్ పుట్టిన కాడి నుంచి పెట్టక వేసిన కాడి నుంచి బయటకు వచ్చిన కానీ 15 రోజులు ఇస్తాం. అది మోస్ట్ టాస్క్ అండి. అది పిల్లలు పెంచడం అంటే అంత ఈజీ కాదు. ఫామ్లో ముందు మైనస్ ఏంటంటే టాస్క్ పిల్లలు. ఆ 15 రోజుల వరకు, 15 రోజుల నుంచి మళ్ళీ నెల 15 రోజుల వరకు అందులో మిక్స్ చేస్తాం, పెట్టగంటలు మిక్స్ చేస్తాం. స్టార్టర్ ఫీడ్ నుంచి దాంట్లో పెట్టగంటలు మిక్స్ చేస్తాం. కరెక్ట్గా 2 నెలలు వచ్చేసరికి పెట్టగంటలు ఫీడ్ స్టార్టర్ ఫీడ్ మీద చేసుకుని సజ్జలు అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత 3 నెలలు దాటిన తర్వాత సజ్జలో మెరుకులు కలిపిస్తాం. 6 మంత్స్ అయినప్పటికీ ఓన్లీ మెరుకులు వేస్తాం. అది నా స్టైల్. తర్వాత కూత పెట్టి పెట్టంత అవుతుంది, కూత పెట్టేసరికి గాబుల్లో వేసేస్తాను. గాబుల్లో వేసిన తర్వాత సజ్జలో రాగులు ఒక 3 మంత్స్ పెడతాను. ఇంకా పండగ దగ్గరకు వస్తుందంటే 1 మంత్ 2 మంత్ ఓన్లీ రాగులే పెడతాను. ఓకే అండి. చిన్నపిల్ల నుండి మనకి ఎన్ని మంత్స్ పట్టిద్దండి పందెంకి తయారవడానికి? చిన్నపిల్ల నుంచి స్టార్టింగ్ అయితే కనీసం 1.5 సంవత్సరం 16 నెలలు కావాలి. 16 నెలలు. ఇంకా పెద్ద పందెం వేయాలంటే 20 నెలలు అండి ఫైనల్. అది 20 నెలలు అంటే అగ్రెసివ్గా ఉంటుంది కోడిపిల్ల. 20 నెలలు మా అయితే 2 సంవత్సరాల కోడిపిల్ల కూడా వేస్తున్న పెద్ద పందెం వేసిన ఉంటారు కానీ మినిమం 18 నుంచి 20 నెలలు ఉండాలి.
ఓకే సార్, ఈ కోల్డ్ అంటేనే మనం ఎక్కువగా వింటూ ఉంటాము, వైరస్లు అటాక్ అవుతూ ఉంటాయి. ఓకే. మరి దీనికి మీరు ఎలా అంటే చర్యలు తీసుకుంటారండి? మెయిన్ అంటే వ్యాక్సిన్ మెయిన్ అండి. వ్యాక్సిన్ కంపల్సరీ ఉండాలి. వ్యాక్సిన్తో పాటు మన నాటు వైద్యం కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓన్లీ వ్యాక్సిన్ మీద ఆధారపడి ఉండకూడదు. యాక్చువల్గా వ్యాక్సిన్ అంటే పుట్టగానే 24 hours లోపు మ్యారక్స్ చేసేసుకోవాలి. 15 days 1 week అయి మ్యారక్స్ చేసిన 1 weekకి లసోటా చేయాలి. F1 అని ఉంటుంది లసోటా. తర్వాత 15 days దాటిన 20 daysకి అట్లా వచ్చిన బూస్టర్ లసోటా బూస్టర్ చేయాలి. తర్వాత ఫోల్ ఫ్యాక్స్ 3 నెలలకి ఫోల్ ఫ్యాక్స్ వేసుకోవాలి, 2 నెలలకే చేసుకోవాలి. అలా వ్యాక్సిన్ ఒక పీరియడ్ వెళ్తూ ఉండాలి. అలా వెళ్తే పిల్లల మోర్టాలిటీ అని ప్లస్ ఈ పిల్లలు పుట్టగానే ఏంటంటే బెల్లం నీళ్ళు ఇచ్చుకోవాలి. అందులో లెక్సిన్ పౌడర్ అని అవి కొంచెం రోజు ఈ పౌడర్ నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఫామ్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అట్లాగా వచ్చిన వాళ్ళు తీసుకుని పిల్లలు ఇచ్చి నేను వెంటనే ఇచ్చేయను, ఎక్స్ప్లెయిన్ చేసే పంపిస్తాను అందరికి. ఓకే అండి. ఇప్పుడు ఈ మీరు పెట్టిన స్టార్టింగ్ నుండి ఎప్పుడన్నా మీకు అలాంటి వైరస్ అటాక్ అయిందా? ప్రస్తుతానికి నా ఫామ్లో అట్లా లేదండి. నేను ఫస్ట్ నుంచి ప్రికాషన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మీరు అడగొచ్చు ఏంటంటే మీరు అంత ఇదిగా అని. అంటే నేను ఇంటికాడ 1 సంవత్సరం దీని మీద గ్రోత్ చేశాను. ఇంటికాడ పెట్టుకుని ఇంటికాడ నాకు ఫ్లాట్లో ఎల్లుండే నాకు అవకాశం ఉంది. అక్కడ సంవత్సరం ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ అక్కడ చేసుకొచ్చిన తర్వాతే నేను ఇక్కడ ఫామ్కి వచ్చాను. డైరెక్ట్గా రాలేదు అసలు. యాక్చువల్గా అసలు చచ్చిపోవడం ఏంటి, అట్లా చచ్చిపోతాయి, ఏం మందులు వాడాలి అవన్నీ. ఇక మనుషుల కన్నా ఈ కోళ్ళకే మందులు ఎక్కువ ఉంటాయి. కురకలని అవన్నీ జలుబులని అట్లా ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని మీరు బయటికి సేల్ చేస్తారా? సేల్ చేస్తాను. పిల్లల్లో నేను ఏంటంటే వ్యాక్సిన్ అయిపోవాలి. నా 1 నెల రోజుల నుంచి 45 రోజుల వరకు నేను పిల్లలు బయటికి ఇస్తాను. ఎందుకంటే పెద్దవి కొనలేరు ఇప్పుడు ఉన్న జనరేషన్లో. ఇప్పుడు నా దగ్గర పట్టా ఉంది, కనీసం ఇది 25,000 అట్లా రేంజ్ వచ్చేస్తుంది. ఒకటి కోత పట్టిందంటే 25,000 స్టార్టింగ్ ఉంటుంది ఇది. ఓకే అండి, అది 25,000 పెట్టి చిన్న రైతులు కొనలేరు. పెద్దోళ్ళు ఆ పర్సన్స్ వేరేగా ఉంటాయి ఆ ఫామ్స్ వాళ్ళు. మెయిన్ అది ఒక 20% ఉంటారు. 80% కూడా చిన్న ఫామ్ వాళ్ళే ఉంటారు. చిన్న ఇంటికాడ 10 పిల్లలు పెంచుకోవాలి, 20 పిల్లలు పెంచుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుంటాను నేను ఎక్కువ. పెద్దోళ్ళకి ఇచ్చేసి 20 ఇది వాళ్ళకి ఇచ్చే కన్నా చిన్నపిల్లల వరకు ఇస్తే అది వాళ్ళకి సూటబుల్ అవుతుందని నా ఆలోచన. ఎందుకంటే అంత కాస్ట్ ఎందుకు దానికి? ఫైటింగ్ స్కిల్సేనండి. ఫైటింగ్ స్కిల్స్ అది దాని తత్వం బ్రీడింగ్లోనే ఉంటుంది. రత్తయ్య గారు ఇచ్చారంటే కనీసం స్కిల్స్ ఉంటాయి దానికి. పెద్ద పందాలకు వస్తాయి. మినిమం 5 లక్షల పైన వేసుకొచ్చండి పందెం. ఓకే, 5 లక్షల పైన. ఓకే అండి. మీరు స్టార్టింగ్లో విన్నాను, ఇప్పుడు వింటున్నాను రత్తయ్య గారి గురించి ఏం చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆయన గురించి ఏంటంది ప్రత్యేకత ఏంటి? ఆయన ఒక బ్రీడర్ అండి. ఆయన ఏంటంటే అన్నీ తెలుసు ఈ ఫీల్డ్లో. కొంచెం హైట్ అని కాదు కానీ అతనికి అన్నీ తెలుసు. బాడీ ఎట్లా ఉండాలి, స్కిల్స్ ఎట్లా ఉండాలి, ఫేస్ ఎట్లా ఉండాలి అనేది అతను మాస్టర్ ఎక్స్పీరియన్స్. అతని దగ్గర మనం తెలుసుకోవాలి. మనం ఇంకా కొంచెమే తెలుసుకున్నాం. అతని దగ్గరికి వెళ్తే నేను నిన్న కూడా వెళ్ళానండి అతని దగ్గరికి. విజయదశమి సందర్భంగా మనం పిలిచారు, వెళ్ళాను. కానీ ఆయన చెప్పే విధానం కూడా ఎక్సలెంట్గా చెప్తారు. ఆయన గురువు అని అనుకోవాలి. నాకున్న ఫీల్డ్లో అతని దగ్గరికి వెళ్ళాను. సరే ఇదా ఉంది నా పరిస్థితి అన్నాను. మంచిది ఇచ్చారు. ఒక 6 పెట్టలు ఒక పుంజిని ఇచ్చారు. బ్రైడింగ్ మంచి ఇచ్చారు. అవుట్పుట్ బాగుంది. నా ఫామ్కి వచ్చి విజిట్ చేశారు. ఆయన చాలా బాగా తీశారని చెప్పారు. ఓకే అండి. యువత ఎక్కువగా ఈ నాటుకోళ్ళు వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి మీరు అంటే ఎక్స్పీరియన్స్గా ఏం చెప్పదలుచుకున్నారు యువతకి? మెయిన్ ఏంటంటే యువత ఈ ఫీల్డ్కి రావడం వేస్ట్ అండి. వేస్ట్ ఎందుకంటారా? నా దగ్గర రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుని ఫామ్ పెట్టేస్తాం, కోళ్ళేగా పెంచేద్దాం అనే తత్వంలో ఉంటారు. ఓకే, నాకు పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఇందులోకి తీసుకురావాలంటే నేను ఆలోచిస్తాను. ప్రతి తండ్రి అలా ఆలోచిస్తాడు, ప్రతి తల్లి ఎక్కువ ఆలోచిస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ చూపించారు. ఇదేంటంటే ఒక జోదంలాగా వెళ్తుంది. నేను ఎందుకు వచ్చానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అండి ఎందుకు వచ్చా ఇదేంటంటే యువత ఎందుకు రాకూడదంటే వాళ్ళకి ఏం తెలియదండి. ఫస్ట్ కోడిని పెంచాలన్న థాట్లోనే ఉంటారు. ఒక మంచి తెచ్చేద్దాం, ఒక పెరుగు బ్రీడర్ని తెచ్చేద్దాం, లేకపోతే ఒక ఇండియన్ లైన్ పలానా దగ్గరికి వెళ్ళి తెచ్చేద్దాం. కానీ పెంచడం తెలియదండి. అక్కడి నుంచి ప్రాసెస్, అక్కడి నుంచి ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసండి. ఒక మెయింటెనెన్స్ అండి. మేతలు, దొడ్డి ప్లస్ మెయింటెనెన్స్, అందులో సర్వర్ పనిచేసే వాళ్ళే కానీ, వాళ్ళ కరెంటు బిల్లులే కానీ, గ్యాస్లే కానీ, బియ్యం కట్టలే కానీ, వాళ్ళకి ప్రాసెస్ చాలా ఉంటుంది. న్యూసెన్స్ అది అతను ఫేస్ చేయగలగాలి. ఆ ఫేస్ చేయగలగాలి. ఎవరు ఫేస్ చేయగలగాలంటే ఒక అనుభవవంతుడు. ఎవరో ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీ, ఒక 50 years అబోవ్ పర్సన్. వాళ్ళైతేనే
దాన్ని మెయింటైన్ చేయాలి, ఓపిక ఉండాలి, దీనికి చాలా ఓపిక ఉండాలి. అదే నాకు అంటారా ఈ ఫీల్డ్లో కొంచెం మా తాతల కాల నుంచి కొద్ది పందాలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఆ జీన్స్ కొద్దిగా నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, ప్రొడక్షన్ ఇంజనీర్గా చేస్తాను ప్రైవేట్ కంపెనీలో. జాబే నాది, పర్ మంత్ సాలరీ బాగుంటుంది, జాబ్ చేసుకుంటా సైడ్ బిజినెస్ చేసుకుంటున్నాను. అలా చేసుకోండి, నేను కాదనే అన్నాను. కానీ ఇదే గ్రోత్ అని ఇదే ఫీల్డ్ కరెక్ట్ అని వచ్చిన వాళ్ళకి నేను అసలు యాక్సెప్ట్ చేయను, వద్దనే చెప్తాను. ఛానల్ 3ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.